Success begins with the fellow's will. It's all in the state of mind. హలో ఆల్, నేను మీ బిందు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వర్క్ని, ఏపీపీఎస్సీ ప్రిపరేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విషయంపై నా అవగాహనని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రాక్టికల్లీ ఎవరి వీలుని బట్టి కొందరు ఫుల్ టైం ప్రిపేర్ అవుతారు, కొందరు వర్క్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎవరికైనా ఒకటే లక్ష్యం కదా, కానీ వర్క్ చేసే వాళ్ళకి కొన్ని కాన్స్ట్రైన్స్ ఉన్నాయి. అయితే టైంని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే వర్క్ని, ప్రిపరేషన్ని ఎఫెక్టివ్గా బ్యాలెన్స్ చేయడం పాసిబులే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్ చదవాలి అంటే ఆన్ డైలీ బేసిస్ మనకి 1.5 hours to 2 hours దానికి ఖర్చు అవుతుంది. సో నేనేం చేస్తానంటే, ప్రసార్ భారతి వాళ్ళది న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంది. అక్కడ మనకి మార్నింగ్ బులెటిన్ బోత్ నేషనల్ అండ్ రీజనల్ న్యూస్ 8:15కి అలా వినొచ్చు. సో అది వినడం చేస్తాను. అక్కడ ఉన్న మెయిన్ ఇష్యూస్ మీద నేను నోట్ మేకింగ్కి కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తాను. దట్స్ వన్ థింగ్ ఐ డూ. సో ఆ నోట్ మేకింగ్ చేసేటప్పుడు కూడా హోలిస్టిక్గా మనం ఆ టాపిక్ గురించి నేర్చుకోవడం అనేది ఎగ్జామ్లో రియల్లీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్లో లెవెల్స్ అనేవి ఎలా ఉంటున్నాయో కూడా మనం ప్రెడిక్ట్ చేయలేము. కొన్నిసార్లు చాలా ఈజీగా అనిపిస్తుంది, కొన్నిసార్లు ద పేపర్ విల్ బీ టూ టఫ్ మనకి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి కేసెస్లో ఒక టాపిక్ గురించి మనం హోలిస్టిక్గా నోట్ మేకింగ్కి టైం ఇవ్వడం బెటరే. కొంచెం ఒక 1/2 hour ఎక్కువ పట్టినా నాకు అనిపిస్తుంది. ది అదర్ థింగ్ ఈజ్ గ్రూప్ 1 and 2కి కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ని ముందు కవర్ చేయడం కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట. నేను జాగ్రఫీ చదువుతున్నాను ప్రస్తుతానికి. ఇలా చదువుతున్నప్పుడు కూడా స్క్రాచ్ నుంచి నోట్ మేకింగ్ చేసుకునే టైం ఉంటే ఓకే, కానీ లేనప్పుడు మెటీరియల్స్ ఆల్రెడీ ఉన్న మెటీరియల్స్ని మనం ఫాలో అవ్వచ్చు. మనం ఆ విధంగా టైంని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ ట్రావెలింగ్లో వేరే ఇంటి పనులు చేస్తూ కూడా మనం చదువుకోవచ్చు. యూట్యూబ్లోనే చాలా కంటెంట్ ఉంది అవైలబుల్గా. మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్, యానిమేటెడ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ట్రావెలింగ్లో వీ కెన్ వాచ్ దెమ్. నేనైతే కుక్ చేస్తున్నప్పుడు, వాషింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక వీడియోస్ ప్లే చేస్తూ ఆ పనులు చేస్తాను. సో దాట్ మనం పని చేస్తున్న 1 hour కూడా ఏదో ఒకటి కొత్త టాపిక్, మనం కవర్ చేయని టాపిక్ నేర్చుకోవడమో, ఆల్రెడీ నేర్చుకున్న దాన్ని రివైజ్ చేయడమో జరిగిపోతుంది. అప్పుడప్పుడు చదవడం ఇంట్రెస్ట్ ఉండదు, ఈవెన్ ఆ ఎడ్యుకేషనల్ స్టఫ్ చూడడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు నేనేం చేస్తానంటే, ప్రీవియస్లీ చదివినప్పుడు ఏదైనా రివైజ్ చేస్తున్నప్పుడు నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నా వాయిస్ని రికార్డ్ చేసుకుంటాను. చదవాలని లేనప్పుడు ఆ రికార్డింగ్స్ వింటుంటాను. సో ఇట్ విల్ రియలీ హెల్ప్ అనమాట. యాజ్ అ రివిజన్ లాగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, డిస్కషన్స్ రియల్లీ హెల్ప్. ఎవరితో అయినా మనం డిస్కస్ చేయొచ్చు. ఒక ఫ్రెండ్ ఉంది, తనతో ఎప్పుడైనా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తాను. జియో పాలిటిక్స్ గురించి అయితే నా బ్రదర్కి ఇంట్రెస్ట్ అన్నమాట. సో మనకు ఒక అదర్ పర్స్పెక్టివ్, ఒక జనరల్ పర్స్పెక్టివ్ కూడా వస్తుంది. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోయినా ఒక క్రిటికల్ వ్యూ పాయింట్ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి డిస్కషన్ వల్ల. అండ్ ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, మనకున్న ఆ ఫ్యూ అవర్స్ టైమే కాకుండా మిగిలిన టైంలోంచి కూడా ఎంతో కొంత మనం స్మార్ట్గా స్టీల్ చేయగలిగితే మనకి రియలీ హెల్ప్ అవుతుంది. ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎంత ఎఫెక్టివ్గా చదివామో ఇంపార్టెంట్. కాబట్టి ఎఫెక్టివ్గా నేర్చుకోవాలి అంటే, ఎఫెక్టివ్గా చదవాలి అంటే అవర్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ షుడ్ బీ గుడ్ ఎనఫ్. సో నేనైతే ఎగ్జాస్టెడ్గా ఫీల్ అయినప్పుడు ఐ స్పెండ్ టైమ్ విత్ ప్లాన్స్, లేదా పెయింటింగ్ వేస్తుంటాను, పాటలు పాడుకుంటాను, మూవీస్ చూస్తాను. ఐ డూ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అనమాట. సో ఇలా ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ యాక్టివ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే, ట్రాక్టర్ ఎక్కాను. ఒక 1-2 kilometers అయినా ఐ ఫెల్ట్ సో హ్యాపీ, చైల్డ్ లైక్ హ్యాపీనెస్ వచ్చింది. యా, ఇంకా మీ దగ్గర టైం సేవింగ్కి, ఎఫెక్టివ్ టైం యూటిలైజేషన్కి ఇంకేమన్నా కిటుకులు ఉంటే కామెంట్ చేయండి. గివ్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. Until next one, bye bye.